హాయ్! ఈరోజు మనం ప్రసాదం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శ్రావణ మాసం వచ్చేసింది కదా, అమ్మవారికి ప్రసాదాల్లో ఒక ప్రసాదం కింద ఈ ప్రసాదం బూరెలను అర్పించవచ్చు. ఇక ఈ ప్రసాదం బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరైతే ఈసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్లో అయితే చెప్పండి. దీనికోసం ముందుగా నేనైతే 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని 4 అవర్స్ పాటు కడుక్కొని నానబెట్టుకున్నాను. మనకి పప్పు నానిన తర్వాత ఇడ్లీ పిండిలాగా మనం పట్టించుకోవాలి. కొంచెం గట్టిగా పట్టించుకోవాలి, మరీ పలచగా కాకుండా. అలా అని మరి గారెలకు పట్టించినట్టు పట్టించకూడదు. 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో నేను 1.5 కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పు బియ్యం పిండి సరిపోతుంది 1 కప్పు మినపగుళ్ళ రుబ్బుకి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలు లేకుండా పిండిలో ఈ బియ్యం పిండి బాగా మిక్స్ అవుతుంది. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు పంచదార, అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. 1 కప్పు సుజీ రవ్వతో ప్రసాదం చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఈ వాటర్లో 1.5 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ సిరప్ బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం సుజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాఫ్రాన్ని, ఫుడ్ కలర్ని యాడ్ చేసి ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. సాఫ్రాన్, ఫుడ్ కలర్ అనేది మన ఆప్షనల్ అండి. ఇలా ప్రసాదం మొత్తం దగ్గర పడేలాగా మనం కుక్ చేసుకోవాలి. మనకి ప్రసాదాన్ని ఉండ చేసినప్పుడు చేతికి అతుక్కోకుండా ఉండాలి. ఈ విధంగా నెయ్యి వదిలేసే వరకు మనం కుక్ చేసుకున్నట్లయితే మనకి బాల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఈ విధంగా ఈవెన్ సైజులో బాల్స్ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఈ ఉండలని ఈ పిండిలో ఇలా డిప్ చేసుకొని ఈ విధంగా బూరెలను వేసుకోవాలి. బూరెలు ఈ విధంగా వేసుకుంటే తోకలు లేకుండా రౌండ్గా వస్తాయి. ఈ బూరెలను మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులా ఈవెన్గా కాలేటట్టు మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా బూరెలు ఎంత నీట్గా గుండ్రంగా వచ్చాయో? అంతేనండి, అమ్మవారికి ప్రసాదంగా నివేదించుకునే ప్రసాదం బూరెలు అయితే మనకి రెడీ అయిపోయాయి. మీకు ఒకవేళ పిండి చీదినట్టు అనిపిస్తే మీరు 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకోవడం వల్ల బూరెలు అనేవి చెదిరైపోవు. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రసాదం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ బూరెలను ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్లో అయితే చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.